సో ఐ కేమ్ అక్రాస్ అన్ ఇన్సిడెంట్ రీసెంట్లీ, మా క్లోజ్ ఫ్యామిలీలో జరిగింది. ఆయన ఏంటంటే చాలా విపరీతమైన తాగడం అనమాట. అది ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళిపోయిందంటే, తాగితే 10 రోజుల్లో పోతావు, లేకపోతే 1 నెలలో పోతావు నువ్వు అని డాక్టర్లు చెప్పేశారు, మొహం మీదే చెప్పేశారు డైరెక్ట్గా, ఫ్యామిలీకి వాళ్ళకి మొత్తానికి చెప్పేశారు. అయినా కూడా నేను అంటే లాస్ట్ టైం కూడా ఇలా జరిగింది, ఆయన బతికారు, అంతా ఓకే ఇప్పుడు. కానీ ఈసారి ఏంటంటే చాలా క్రిటికల్ అయిపోయింది. అది లైక్ స్వోలెన్ లెగ్స్, మొత్తం కాళ్ళు వాసి, మొత్తం పొట్ట వాసి చాలా అయిపోయింది అది. సో అది ఒక ఎక్స్టెంట్కి వచ్చేసింది, లైక్ టోటల్ లివర్ డ్యామేజ్ అయిపోయింది నీకు. సో ఓకే, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించవచ్చు, ఇవన్నీ ఉన్నాయి, సోర్స్ ఉంది. బట్ స్టిల్ ఏంది అంటే లాస్ట్ టైం బతికే కదా, నాకేమవుతుంది, అయినా ఏమంటారు, మహా అయితే ఏమవుతుంది, పోతాం, అంతకంటే ఏమవుతుంది అనే టైప్ మెంటాలిటీ ఆయనది. సో నేనేమంటున్నా, నువ్వు పోతావు, అది ఎవడేం చేయలేడు. ఆయన సారీ, లైక్ ఆయన చనిపోయారు కూడా. దానివల్ల నీ ఫ్యామిలీ ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది అక్కడ పాయింట్. ఓకే, ఆ టైంకి ఆయన పిల్లోడికి ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్, ఆయన పిల్లకి బీటెక్ 2 ఎగ్జామ్స్ రాబోతున్నాయి. ఈ జనరేషన్లో చదువు లేకపోతే కష్టం, చాలా కష్టం, నువ్వేమీ చేయలేవు. ఓకే, నేను బిజినెస్ అదంతా అంటే సెకండరీ అది, బట్ స్టిల్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నీకోసం వాళ్ళెందుకు హాస్పిటల్స్ చుట్టూ తిరగాలి, కేవలం నువ్వు వాళ్ళకి వర్త్ ఇచ్చావన్న ఒకే ఒక కారణంతో. అండ్ నీ వైఫ్ బాధపడుతుంది, నీ పేరెంట్స్ బాధపడతారు, అండ్ ఆల్సో నీ వల్ల నీ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. ఒక హస్బెండ్ లేరు అన్న ఫ్యామిలీని సొసైటీ ఎట్లా చూస్తుంది అది అందరికీ తెలుసు. నువ్వు ఎంత కాదు, నేను ఏం అనుకున్నా పట్టించుకోను, నేను నలుగురు ఏమనుకుంటే పట్టించుకోను అనే టైప్లో ఉన్నా కూడా ఆ సొసైటీని ఆ ఫ్యామిలీని ఆ సొసైటీ ఎట్లా చూస్తుంది అని చెప్పేసి అందరికీ తెలుసు. ఇవన్నీ ఏం ఆలోచించకుండా, అసలు నీ ఫ్యామిలీ గురించి ఆలోచించకుండా